సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం షుగర్ వ్యాధి గురించి మీరు తెలుసుకోండి అనే ఈ పుస్తకం ద్వారా షుగర్ వ్యాధి గురించి అనేక అంశాలు చూస్తున్నాం కదండి। 80% కిడ్నీ ఫెయిల్యూర్స్ కి షుగర్ లేదా బీపీ లేదా రెండు కారణమవుతున్నాయి। షుగర్ ఉన్నవారిలో కాలికి గాయం కావడం వల్ల తొలగించే అవకాశం 10 నుండి 20 రెట్లు ఎక్కువ। ప్రపంచవ్యాప్తంగా ఒక్క సంవత్సరంలో షుగర్ వ్యాధి వల్ల మరణాల సంఖ్య 42 లక్షలైతే మన భారతదేశంలో సుమారు 10 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి। షుగర్ వ్యాధి అదుపులో లేకపోవడం వల్ల అంధత్వం వచ్చే అవకాశం 20 రెట్లు పెరుగుతోంది। ప్రతి 30 సెకన్లకు ఒక కాలు షుగర్ వ్యాధి వల్ల తొలగించబడుతోంది। ప్రతి 6 సెకన్లకు ఒక మరణం షుగర్ వల్ల సంభవిస్తోంది। మరి ఈ షుగర్ వ్యాధి లక్షణాలు కనిపించినా కనబడకపోయినా ఎవరెవరు తరచూ పరీక్షలు చేయించుకోవాలంటే షుగర్ వ్యాధి ఉన్న తల్లిదండ్రులు ఉన్నవారు, స్థూలకాయం కలిగిన వారు, గర్భవతులైనప్పుడు షుగర్ వ్యాధి వచ్చిన వారు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, రక్తపోటు కలిగి ఉన్నవారు, షుగర్ వ్యాధి రావడానికి కారణమైన కొన్ని మందులు వాడుతున్నవారు అంటే కార్టికోస్టెరాయిడ్స్, ఆస్తమాలో వాడే మందులు, బీటా బ్లాకర్స్, థైజైడ్ డయూరిటిక్స్, రక్తపోటు మందులు వాడుతున్నవారు తరచూ షుగర్ వచ్చే అవకాశం ఉందేమోనని షుగర్ పరీక్షలు చేయించుకోవాలి। వంశపారంపర్యంగా మధుమేహ వ్యాధి రావడానికి ఉన్న అవకాశాలు ఇలా ఉన్నాయి। బంధువులు, తల్లి తండ్రి అయితే ప్రమాదం 95%, తల్లి తాతయ్య లేక నాయనమ్మ అయితే 75%, తండ్రి తాతయ్య లేక అమ్మమ్మ అయితే 75%, అన్నదమ్ములు అక్కా చెల్లెలకు షుగర్ ఉంటే 30%, మేనత్త లేక మేనమామకు ఉంటే 20%। షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది। షుగర్ ఉన్నవారు 2-3 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పరీక్ష HbA1c। దీని ద్వారా మీ షుగర్ మంచి కంట్రోల్లో ఉంటుందో లేదో ఖచ్చితంగా తెలుస్తుంది। HbA1c 7% కంటే తక్కువగా ఉండాలి। దీన్ని గోల్డెన్ స్టాండర్డ్ టెస్ట్గా చెప్పుకోవచ్చు। ఇక షుగర్ వ్యాధి 2 రకాలు, టైప్ 1, టైప్ 2। టైప్ 1 దీన్నే ఇన్సులిన్ ఆధారిత షుగర్ వ్యాధి అంటారు। ఇది చిన్నపిల్లల్లో వస్తుంది, ముఖ్యంగా 15 సంవత్సరాల వయసులోపు వారికి ఇది ఎక్కువగా వస్తుంది। టైప్ 2 దీన్ని ఒకప్పుడు 40 సంవత్సరాల వయసు దాటిన వారిలో వచ్చే వ్యాధిగా చెప్పుకునేవారు, కానీ ఈరోజు ఇది చిన్న వయసు వారు అంటే యువకులను కూడా వదలడం లేదు। మన దేశంలో ఉన్న షుగర్ రోగులు 95% మంది ఈ కోవకు చెందినవారే। ఇక గర్భవతుల్లో వచ్చే మధుమేహం జీడిఎం, ఇది కొంతమందిలో గర్భం ధరించిన తర్వాత బయటపడుతుంది। వీరికి భవిష్యత్తులో టైప్ 2 షుగర్ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి। క్లోమ గ్రంథిలో రాళ్ళు ఏర్పడడం వల్ల వచ్చే వ్యాధి ఈ షుగర్ వ్యాధి FCPD అంటారు। ఇవే కాకుండా మరికొన్ని అరుదైన రకాల మధుమేహాలు కూడా కొన్ని మందుల వల్ల వస్తాయి। అలాగే ఎక్కువగా ఆందోళనకు గురవుతున్న వారిలో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ। ఆందోళన వలన షుగర్ అదుపులో ఉండదు। ఆందోళన వల్ల మన శరీరంలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది। షుగర్ వ్యాధి రావడానికి దోహదపడే హార్మోన్లు ఎక్కువగా శరీరంలో విడుదలవడం జరుగుతుంది। ఈరోజు మనం షుగర్ వ్యాధి వంశపారంపర్యంగా కానీ ఏ కారణాల వల్ల కానీ ఎక్కువగా వస్తుందో దానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటో చూసాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।